यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्धवदल्पं च तत्तामसमुदाहृतम् अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीताश्च बुद्धिः सा पार्थ तामसी ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న ఈ అంశంపై మనము గత 3 ఎపిసోడ్స్లో చర్చిస్తూ వస్తున్నాం. ఇదే అంశంపై చర్చను ఈ ఎపిసోడ్లో కూడా కొనసాగించబోతున్నాము. ఈ విస్తృత చర్చల ద్వారా గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో తత్వాభిలాషులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయంపై సంపూర్ణ మరియు ఖచ్చితమైన స్పష్టత వచ్చి ఉంటుందని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. మనము ఇదివరకే చర్చించినట్లు భగవంతుడి సత్యస్వరూపము సాకారము లేక నిరాకారము అని భావించడానికి ఏకైక కారణము గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగములో బహిర్గతము చేయబడిన భగవంతుడు అర్జునుడికి చేయించిన 2 సాక్షాత్కారాలు. మొదటి సాక్షాత్కారము 11వ అధ్యాయంలోని 8వ శ్లోకము, 13వ అధ్యాయంలోని 34వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 10వ శ్లోకములో ప్రస్తావించిన జ్ఞాన నేత్రము లేక దివ్య నేత్రముతో మాత్రమే అనుభవము చేసుకోగలిగే షడ్గుణైశ్వర్య అలౌకిక నిర్గుణ నిరాకార అఖండ జ్యోతిర్బిందు స్వరూపము కాగా, రెండవది 11వ అధ్యాయంలోని 51వ శ్లోకములో వర్ణించిన విధముగా భౌతిక చర్మ నేత్రాలతో చూడగలిగే శంఖచక్ర గదా పద్మముతో కూడిన సగుణ సాకార చతుర్భుజ విష్ణు స్వరూపము. 10వ అధ్యాయంలోని 10వ శ్లోకములో వివరించినట్లు సాక్షాత్తు భగవంతుడే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడము కొరకు ఎవరైతే వారితో అనుబంధము నిరంతరము మరియు ప్రీతిపూర్వకముగా ఉండాలి అన్న లక్ష్యము పెట్టుకుంటారో కేవలము వారు మాత్రమే భగవంతుడి స్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న సత్యాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో అతి సులభముగా గుర్తించి వారితో అతి మధురమైన మరియు అనిర్వచనీయమైన సంబంధాన్ని అనుభవం చేస్తారు. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై గత 3 ఎపిసోడ్స్లో చర్చించిన విషయాలను ఒకసారి పునరావలోకనము చేసుకుందాము. 46వ ఎపిసోడ్లో భగవంతుడు అర్జునుడికి చేయించిన 2 సాక్షాత్కారాలను ప్రస్తావించడం జరిగింది. ఆ రెండింటిలో ఏ స్వరూపము ద్వారా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి సులభముగా జరుగుతుంది అని అర్జునుడు 12వ అధ్యాయంలోని మొదటి శ్లోకం మాధ్యమముగా అడిగిన ప్రశ్నకు భగవంతుడు 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54 మరియు 55 ఈ 3 శ్లోకాలలో తెలియజేసిన అనూహ్యమైన సమాధానాన్ని గీతా ప్రేమికులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఏమిటండి ఆ అనూహ్యమైన సమాధానము? భగవంతుడి
సత్యస్వరూపము నిరాకారముగా కాకుండా సాకారముగా దర్శించడము సులభమైనప్పటికీ ఆ స్వరూపములో ప్రాప్తి మరియు అనుభూతి చేయుట కొరకు భగవంతుడే స్వయముగా ప్రతిపాదించిన 11 నియమ నిబంధనలు లేక షరతులను జీవితములో తూచా తప్పకుండా ఆచరణలో పెట్టవలసి ఉంటుంది. ఈ షరతులను మనము 46వ మరియు 47వ ఎపిసోడ్స్లో విపులంగా చర్చించుకోవడము జరిగింది. అదే విధముగా భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని నిర్ధారించే 9 ఖచ్చితమైన సాక్ష్యాధారాలు మరియు ఆ స్వరూపములో ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన 3 కఠినమైన నిబంధనలు లేక షరతులను మనము 48వ ఎపిసోడ్లో కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుడే స్వయముగా ప్రతిపాదించిన ఈ నిబంధనలు లేక షరతులను వర్తమానములోని మనుషులు ఆచరణలో పెడుతున్నారా లేక పెడచెవిన పెడుతున్నారా అన్న విషయాన్ని బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడే భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న ప్రశ్నకు 100కి 100 పాళ్ళు సంతృప్తికరమైన సమాధానము పొందగలుగుతాము. కానీ ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే గీతని కేవలము తత్వము అంటే సత్యము మరియు తర్కము ఆధారముగా అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే సత్యాసత్యాలు స్పష్టమవుతాయి. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా అర్థము చేసుకోలేము. సమాజములో రోజురోజుకు నైతిక విలువలు పడిపోవడానికి ఈ అంధవిశ్వాసమే మూల కారణము అని అర్థం చేసుకోవాలి. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్నారో వారు ఈ అత్యంత గోప్యమైన మరియు గంభీరమైన విషయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. భగవంతుడు ప్రతిపాదించిన ఆ 11 షరతులను ఆచరణలో పెడుతున్నారా లేక ఉల్లంఘిస్తున్నారా అన్న విషయం స్పష్టము చేయడం కొరకు వాటిని మరొక మారు సంక్షిప్తముగా పరిశీలిద్దాము. మొదటి నిబంధన 12వ అధ్యాయంలోని 2వ శ్లోకములో మయి మాం మే అంటే నాయందు, నన్ను, నాకు అన్న పదాలు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని ఖరాఖండిగా రుజువు చేస్తున్నాయి. వర్తమానములోని మనుషులు ఈ షరతును 100కి 100 పాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. వారు 33 కోట్ల దేవీదేవతలను, వివిధ ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, సన్యాసులు మొదలగు వారిని భగవంతుడిగా భావించి కొలుస్తుండడం వర్తమానంలో అందరూ చూస్తున్నారు. 2వ నిబంధన మనః ఆవేశ్య అన్న పదాలు ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన మనసును భగవంతుడిపై పూర్తిగా లగ్నము చెయ్యాలి అని స్పష్టము చేస్తున్నాయి. భగవంతుడితో సంబంధము కేవలము మనసు, బుద్ధి ద్వారా జోడించాలి అన్న సత్యాన్ని గీతలోని మరో 23 శ్లోకాలు ఖరాఖండిగా సమర్థిస్తున్నాయి. వర్తమానములోని మనుషులకు భగవంతుడితో సంబంధాన్ని మనసు, బుద్ధి ద్వారా జోడించే విధానము తెలియదు. ఈ రోజు వరకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కలగకపోవడానికి ఇదే మూల కారణము. 3వ నిబంధన నిత్యయుక్త ఉపాసతే అన్న ఈ పదాలు భగవంతుడి కొరకు భక్తులు చేసే ఉపాసన లేక పూజ సర్వావేళ సర్వావస్థల యందు ఉండాలి అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. ఇదే సత్యాన్ని మరో 24 శ్లోకాలు నిత్యము, సదా, సతతము అన్న పదాల ద్వారా సమర్థిస్తున్నాయి. భగవంతుడిని సాకార స్వరూపంలో 24 గంటలు పూజించడము అసంభవం. భగవంతుడి కొరకు నిర్వహించే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, తీర్థయాత్రలు, ధార్మిక గ్రంథాల పఠన లేక పారాయణము, ధార్మిక ప్రవచనాలు వినడము, దానపుణ్యాలు మొదలగు కార్యక్రమాలు ఒకవేళ నిరంతరము గాని కొనసాగినట్లయితే ఈ భౌతిక ప్రపంచంలో మనుషులు శరీర పోషణ కొరకు చేసే ఉద్యోగ వ్యాపారాలు పూర్తిగా మానుకోవలసి వస్తుంది. ఇది సాధ్యమైన పనేనా?
బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించగలుగుతారు. 4వ నిబంధన పరయా శ్రద్ధయా ఉపేత అన్న పదాలు మనుషులు భగవంతుడి కొరకు చేపట్టే ప్రతి ధార్మిక లేక ఆధ్యాత్మిక కార్యక్రమము అచంచల విశ్వాసము మరియు అత్యంత శ్రద్ధతో కూడి ఉండాలి అని ఘంటాపథంగా స్పష్టము చేస్తున్నాయి. కానీ వర్తమానంలో ఇవి అంధవిశ్వాసముతో కేవలం మొక్కుబడిగా మాత్రమే చేయడం మనము చూస్తున్నాము. 5వ నిబంధన భక్త్యాత్వనన్యయా శక్య. ఈ పంక్తిలో అనన్య భక్తి అన్న పదము ఒక్క పరమాత్మను తప్ప వేరెవరినీ భగవంతుడిగా భావించకూడదు అన్న నిగూఢ సత్యాన్ని వెల్లడి చేస్తుంది. ఈ నియమాన్ని కూడా ఉల్లంఘించడం జరిగింది. 6వ నిబంధన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం అన్న పంక్తి 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో మాం వేత్తి తత్వతః పదాల ద్వారా స్పష్టము చేసినట్లు భగవంతుడి సత్యస్వరూపము కేవలము తత్వజ్ఞానము ఆధారంగా మాత్రమే ప్రాప్తి మరియు అనుభూతి జరుగుతుంది, కానీ అంధవిశ్వాసము ద్వారా కాదు. తత్వాన్ని విస్మరించి పొందే ఏ జ్ఞానమైనా తామసికముగా పరిగణించాలని 18వ అధ్యాయంలోని 22వ శ్లోకము స్పష్టము చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకుని రావడం జరిగింది. ఈ నిబంధనని వర్తమానములోని మనుషులు 100కి 100 ఉల్లంఘిస్తున్నారనే చెప్పక తప్పదు. 7వ నిబంధన మత్కర్మకృత్. ఈ పదము మనుషులు చేసే ప్రతి కర్మ కేవలము భగవంతుడి ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి కానీ అధర్మాన్ని పెంపొందించే విధముగా ఉండకూడదు. ఈ నిగూఢ సత్యాన్ని గీతలోని మరో 14 శ్లోకాలు సమర్థిస్తున్నాయి. వర్తమానములోని మనుషులు చేసే కర్మలు 100కి 100 స్వార్థపూరితముగానే ఉన్నాయి కానీ భగవంతుడి కర్తవ్యాన్ని సమర్థించే విధముగా లేవు. ఈ విధముగా ఈ నిబంధనని పూర్తిగా ఉల్లంఘిస్తున్నారనే భావించవలసి వస్తుంది. 8వ నిబంధన మత్పరము అన్న పదము భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడమే భక్తుల పరమ లక్ష్యము మరియు గమ్యము కావాలి అన్న ఈ సత్యాన్ని బహిర్గతము చేస్తుంది. భగవంతుడి సత్యమైన, ఖచ్చితమైన మరియు సంపూర్ణమైన పరిచయము అంటే ట్రూ, యాక్యురేట్ అండ్ కంప్లీట్ ఇంట్రొడక్షన్ లేకుండా ఆ విధముగా భగవంతుడిపై ఎవరూ బలిహారం అవ్వలేరు. ఈ నియమ నిబంధనని కూడా ఉల్లంఘించినట్లే భావించాలి. 9వ నిబంధన మద్భక్తః అన్న పదము భగవంతుడి కొరకు చేసే ప్రతి భక్తి లేక పూజా కార్యక్రమము కేవలము ఒక్క పరమాత్మ లేక భగవంతుడి కొరకు మాత్రమే చెయ్యాలి అన్న నిగూఢ సత్యాన్ని స్పష్టము చేస్తుంది. ఈ పదము సమస్త మానవ జాతికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని మరొక మారు సమర్థిస్తుంది. ఇది మరో ఉల్లంఘన. 10వ నిబంధన సంగవర్జితః. ఈ పదము వర్తమాన సమయములో మనుషుల స్వభావ సంస్కారాలను తమో ప్రధానముగా మార్చే ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్త వైఖరి ఉండాలన్న షరతు విధిస్తుంది. అంటే 7వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో స్పష్టము చేసినట్లు వర్తమాన సమయము సృష్టి లేక కాలచక్రం యొక్క అంతిమ సమయము కాబట్టి మనుషులు ప్రాపంచిక విషయాలను విడిచి ఆత్మ మరియు పరమాత్మ చింతనలో ఉండే అభ్యాసము చెయ్యాలి. అప్పుడే తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెందుతాయి. ఈ నిబంధనని కూడా మనుషులు బేఖాతరు చేయడం జరిగింది. 11వ నిబంధన నిర్వైర సర్వభూతేషు. అంటే మనుషుల మధ్య ఎటువంటి వైరము లేక శత్రుత్వ భావన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఈ నిబంధన అత్యంత కీలకము. 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము మరియు 11వ అధ్యాయంలోని 43వ శ్లోకములో స్పష్టము చేయబడినట్లు వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మంది మనుషులు ఒకే భగవంతుడి సంతానము కాబట్టి ఆత్మస్వరూపములో పరస్పరము సోదరులవుతారు. ఇదే సత్యాన్ని
నిర్వైర సర్వభూతేషు అన్న పంక్తి నిర్ద్వంద్వముగా సమర్థిస్తుంది. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు శ్రద్ధతో గమనించవలసిన విషయం ఏమిటంటే, కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, భాష, దేశము మొదలగు వైషమ్యాలను విడిచిపెట్టి ఈ పుడమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని సమభావముతో చూడాలి అన్న సత్యాన్ని ఖరాఖండిగా రుజువు చేసే శ్లోకాలు గీతలో పుష్కలంగా లభిస్తాయి. గీతలోని ఈ పంక్తులను శ్రద్ధతో గమనించినట్లయితే విషయము స్పష్టమవుతుంది. 5వ అధ్యాయంలోని 7వ శ్లోకములో సర్వభూతస్థమాత్మానం అన్నారు. అదే విధముగా 5వ అధ్యాయంలోని 18వ శ్లోకములో పండితాః సమదర్శినః, అదే అధ్యాయంలోని 25వ శ్లోకములో సర్వభూతహితేరతాః, 29వ శ్లోకములో సుహృదం సర్వభూతానాం, 6వ అధ్యాయంలోని 9వ శ్లోకములో సమబుద్ధిర్విశిష్యతే, అదే అధ్యాయంలోని 29వ శ్లోకములో సర్వత్ర సమదర్శనః, అదే అధ్యాయంలోని 30వ శ్లోకములో మాం పశ్యతి సర్వత్ర, 32వ శ్లోకములో సర్వత్ర సమం పశ్యతి, 9వ అధ్యాయంలోని 29వ శ్లోకములో సమోహం సర్వభూతేషు, 12వ అధ్యాయంలోని 4వ శ్లోకములో సర్వభూతహితేరతాః, 12వ అధ్యాయంలోని 13వ శ్లోకములో అద్వేష్ట సర్వభూతానాం, అదే అధ్యాయంలోని 18వ శ్లోకములో సమః శత్రౌ చ మిత్రే చ, 13వ అధ్యాయంలోని 27వ శ్లోకములో సమం సర్వేషు భూతేషు, అదే అధ్యాయంలోని 28వ శ్లోకములో సమం పశ్యన్, అదే అధ్యాయంలోని 30వ శ్లోకములో భూత పృథగ్భావం ఏకస్థమనుపశ్యతి, 18వ అధ్యాయంలోని 61వ శ్లోకములో ఈశ్వరః సర్వభూతానాం మొదలైనవి. ఇటువంటి భావన నుండే సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సోదర భావము, వసుదైవ కుటుంబకము మొదలైన దైవత్వముతో కూడిన నినాదాలు ఉద్భవించాయి. ఈ శ్లోకాలు వెల్లడించిన భావాన్ని స్పష్టముగా అర్థము చేసుకొని జీవితములో అనుభవంలోకి తెచ్చినప్పుడే మనుషుల మధ్య వైరభావము తొలగి సోదర భావము నెలకొంటుంది. వర్తమానములోని సర్వ సమస్యలకు కారణము ఈ నిబంధన లేక షరతును 100కి 100 ఉల్లంఘించడమే అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విధముగా భగవంతుడి సత్యస్వరూపాన్ని సాకారముగా భావించేవారు సైతము ఈ 11 షరతులను ఉల్లంఘించడం మనం చూస్తున్నాము. దీనికి మూల కారణము దేహాభిమానము, అంటే 100కి 100 నేను దేహము అన్న భావనతో జీవితాలను గడపడము. ఈ విధముగా దేహాభిమానములో పూర్తిగా కూరుకుపోయి ఉన్నవారు 2 విధాలుగా నష్టపోతున్నారు. గీతా ప్రేమికులు ఈ విషయాన్ని తీవ్రముగా పరిగణించి అర్థము చేసుకోవాలి. మొదటి విషయము, భగవంతుడి సత్యస్వరూపము భౌతిక నేత్రాలతో చూడగలిగే సాకార సగుణ చతుర్భుజ విష్ణు స్వరూపముగా విశ్వసిస్తున్నప్పటికీ వారు ఆ స్వరూపము ద్వారా ఇప్పటి వరకు భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేకపోయారు అన్న సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. రెండవ విషయము, భగవంతుడి నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం కూడా వారికి అత్యంత కష్టసాధ్యము. ఈ నిగూఢ సత్యాన్ని 12వ అధ్యాయంలోని 5వ శ్లోకము ఖరాఖండిగా బహిర్గతము చేస్తుంది. ఇది అత్యంత తీవ్రమైన మరియు అత్యంత గంభీరమైన విషయము. గీతా ప్రేమికులు దీనిని తేలికగా తీసుకోకూడదు. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం, అవ్యక్తా హి గతిర్దుఃఖం, అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం.
తేషాం అంటే ఎవరైతే, అవ్యక్త అంటే వ్యక్తము కాని అంటే నిరాకార స్వరూపము పట్ల, ఆసక్త అంటే ఆసక్తులై ఉన్న, చేతసాం అంటే మనసు కలవారో, క్లేశ అంటే దుఃఖముతో కూడిన, అధికతరహ అంటే మిక్కిలి అధికము, హి అంటే ఏలనన, దేహవద్భిహి 100కి 100 నేను దేహము అన్న భ్రాంతిలో జీవించడము, అవ్యక్త అంటే నిరాకార స్వరూపము, గతి అంటే ప్రాప్తి చేసుకునే మార్గము, దుఃఖం అవాప్యతే అంటే చాలా కష్టసాధ్యము. ఈ శ్లోకము ఆఖరి పంక్తిలోని దేహవద్భిహి అన్న పదము అత్యంత కీలకము. దీని అర్థము స్పష్టముగా గ్రహించినట్లయితే ఈ శ్లోకము బహిర్గతపరిచిన తత్వము సులభముగా బోధపడుతుంది. దేహవద్భిహి అంటే 100కి 100 దేహాభిమానము అంటే నేను దేహము అన్న భావనతో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడపడమన్నమాట. అటువంటి వారు భగవంతుడి సత్యస్వరూపాన్ని అవ్యక్తము అంటే నిరాకారముగా అర్థము చేసుకున్నప్పటికీ వారి యొక్క ప్రాప్తి మరియు అనుభూతి పొందడము అత్యంత క్లిష్టతరము అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా స్పష్టము చేస్తున్నారు. ఈ సందర్భంగా గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే మరియు వారి సత్యస్వరూపము నిరాకారము అని నిర్ద్వంద్వముగా నిరూపించడానికి సాక్ష్యాధారాలు గీతలో మనకు పుష్కలంగా లభిస్తాయి. కానీ భగవంతుడి సత్యస్వరూపము సాకారము అని ఖరాఖండిగా నిర్ధారించడానికి తగిన సాక్ష్యాధారాలు గీతలో లభించవు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. దీనికి భిన్నంగా నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బోధిస్తున్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని అర్థము చేసుకోవడమే కాకుండా దానిని జీవితములో అమలుపరచడానికి నిరంతరము కృషి లేక అభ్యాసము చేస్తున్న ఆత్మాభిమానులైన యోగులకు నిరాకారుడైన భగవంతుడి సత్యస్వరూపాన్ని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడము అత్యంత సులభము అన్న నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే 8వ అధ్యాయంలోని 14వ శ్లోకములో నిర్ద్వంద్వముగా ప్రకటించడము జరిగింది. అది ఎలాగో గ్రహించే ప్రయత్నము చేద్దాము. ముందుగా ఆ శ్లోకాన్ని విందాము. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. తస్యాహం సులభః పార్థ, తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. తస్యాహం సులభః పార్థ, తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈ శ్లోకములోని తత్వాన్ని మనం ఇప్పటికే 42వ ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించడం జరిగింది. ఈ విషయములో మాకు స్పష్టత కావాలి అని భావించేవారు ఈ వీడియోని మరొకసారి వీక్షించగలరు. ఈ శ్లోకం వెల్లడి చేసిన తత్వాన్ని ఇప్పుడు సంక్షిప్తంగా చర్చించుకుందాము. ఈ శ్లోకములోని అనన్య, చేతాః, సతతం, మాం స్మరతి మరియు యోగినః అన్న 5 పదాలు అత్యంత కీలకము. అనన్య అంటే ఒక్క పరమాత్మ తప్ప అన్యులెవరినీ భగవంతుడిగా పరిగణించకపోవడము. ఈ శ్లోకములోని మాం స్మరతి అన్న పదాల అర్థము
నన్ను మాత్రమే స్మృతి చెయ్యాలి అంటే ఈ సమస్త మానవ సృష్టికి పరమాత్మ స్వరూపములోనున్న నేను ఒక్కడినే భగవంతుడిని అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. చేతాహ ఈ పదము అత్యంత కీలకము. ఈ పదము ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అయిన మనసును భగవంతుడిపై ఏకాగ్రము చేయడం ద్వారా మాత్రమే వారి ప్రాప్తి మరియు అనుభూతి కలుగుతుంది అన్న విషయము ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. అంటే భగవంతుడిని ప్రాప్తి చేసుకునే విషయంలో మనసే మాధ్యమము కావాలి, కానీ రక్త మాంసాలతో తయారు కాబడిన దేహము కాదు. మనసును భగవంతుడిపై బలిహారము చేసే విషయాన్ని పూర్తిగా విస్మరించి 100కి 100 నేను దేహము అన్న భ్రాంతిలో ఆచరించే ఏ దైవ కార్యక్రమమైనా అంధవిశ్వాసముతో కూడిన మొక్కుబడి పూజలుగానే పరిగణించవలసి వస్తుంది. భగవంతుడి సత్యస్వరూపము సాకారముగా కాకుండా నిరాకారముగా అర్థము చేసుకున్నప్పుడే వారిని మనసు ద్వారా స్మృతి చేయగలుగుతాము అన్న సత్యాన్ని గ్రహించాలి. ఈ శ్లోకములోని సతతం, నిత్యశః మరియు నిత్యము అన్న 3 పదాలు భగవంతుడిని సర్వావస్థలయందు స్మృతి చెయ్యాలి అని ఘంటాపదముగా స్పష్టము చేస్తున్నాయి. కానీ వర్తమానములో గమనిస్తున్నట్లు భక్తి కోణములో ఆచరించే పూజలు పునస్కారాలు కేవలము కొన్ని క్షణాలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు లేక కొన్ని రోజులకో పరిమితము చేయడము జరుగుతుంది, కానీ ఎల్లవేళలా చేయడము లేదు కదా. గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధతో గమనించవలసిన విషయము. 100కి 100 నేను దేహము అనే భ్రాంతిలో జీవితాలను గడిపే దేహాభిమానులు శరీర నిర్వహణార్థము చేసే భౌతిక పనులను పూర్తిగా విస్మరించి లేక విడిచిపెట్టి భగవంతుడిని సాకార స్వరూపములో పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు మొదలగు దైవ సంబంధమైన కార్యక్రమాలను నిరంతరము అంటే 24 గంటలు 365 రోజులు కొనసాగించడము ఏ విధముగా సాధ్యమవుతుంది? కేవలము భగవంతుడి సత్యస్వరూపాన్ని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపముగా అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే వారితో సంబంధము ఎల్లవేళలా జోడించడానికి కృషి చేయగలుగుతాము. యోగినః ఈ పదము ఆత్మ మరియు పరమాత్మ మధ్య సంబంధాన్ని స్థూలమైన శరీరము ద్వారా కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధి ద్వారా జోడించడము. ఈ విధానము ద్వారా ఈ భౌతిక ప్రపంచములో శరీర పోషణ కొరకు చేసే దైనందిన కర్మలకు ఎటువంటి ఆటంకము కలగదు. కర్మలను చేస్తూ కూడా మనసు, బుద్ధి ద్వారా భగవంతుడి స్మృతి జరుగుతుంది కాబట్టి దీనిని కర్మయోగము అని కూడా అంటారు. ఈ శ్లోకములో వెల్లడైన తత్వాన్ని సులభముగా గ్రహించవచ్చును. భగవంతుడి సత్యస్వరూపము వర్తమానములోని మనుషులు విశ్వసిస్తున్నట్లు సాకారముగా కాకుండా నిరాకారముగా భావించినప్పుడే విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్న నిగూఢ సత్యము స్పష్టమవుతుంది. ఆ నిరాకారుడైన భగవంతుడితో మనసు, బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే ప్రక్రియను రాజయోగమని మరియు ఆచరణలో పెట్టేవారిని రాజయోగులని గీత ముద్ర వేస్తుంది. అటువంటి యోగులు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడము అత్యంత సులభము అని సాక్షాత్తు భగవంతుడే ఈ శ్లోకము ద్వారా ప్రకటించడం జరిగింది. ఇది భగవంతుడి సత్యమైన మరియు ఖచ్చితమైన వాగ్దానముగా భావించాలి. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 4 ఎపిసోడ్స్లో తత్వజ్ఞాన కోణములో క్షుణ్ణంగా విశ్లేషించడం జరిగింది. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎవరైతే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉంటారో వారు ఈ విషయాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ 4 ఎపిసోడ్స్లో జరిపిన విస్తృత చర్చలలో
బహిర్గతము కాబడిన 4 అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయాలను ఒకసారి పునరావలోకనము చేసుకుందాము. మొదటి విషయం, దేహాభిమానులు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములో అధ్యాత్మ విద్యానాం అంటే సర్వ విద్యలలోకి గీత ఆధ్యాత్మిక విద్య అన్న నిగూఢ సత్యాన్ని విస్మరించి భగవంతుడిని సాకారముగా భావిస్తుంటే, ఆత్మాభిమానులు అదే సూత్రము ఆధారముగా భగవంతుణ్ణి నిరాకారముగా భావిస్తారు. రెండవ విషయము, దేహాభిమానులు భౌతిక నేత్రాల ద్వారా చూడగలిగే 33 కోట్ల దేవీదేవతలను, ధర్మస్థాపకులను, సాధువులు, సంతులు, ఋషులు, మునులు, మహాత్ములు, పుణ్యాత్ములు మొదలగు దేహధారులను భగవంతుడు అన్న భావనతో ఆరాధిస్తారు. దీనికి భిన్నంగా ఆత్మాభిమానులు స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము మరియు 11వ అధ్యాయంలోని 43వ శ్లోకములో స్పష్టము చేసిన విధముగా విశ్వాత్మలకు తల్లి తండ్రి అయిన ఒక్క పరమాత్మని మాత్రమే రాజయోగము అనే ప్రక్రియ ద్వారా మనసు బుద్ధి ద్వారా స్మృతి చేస్తారు. మూడవ విషయం, దేహాభిమానులు భగవంతుడు 12వ అధ్యాయంలోని 2వ శ్లోకము, 11వ అధ్యాయంలోని 54 మరియు 55 శ్లోకాలలో ప్రతిపాదించిన 11 షరతులను అమలుపరచడానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు. అంటే వాటిని బేఖాతరు చేస్తారన్నమాట. దీనికి భిన్నంగా ఆత్మాభిమానులు 12వ అధ్యాయంలోని 3వ శ్లోకములో వెల్లడి చేసిన 9 ఖచ్చితమైన సాక్ష్యాధారాలు ఆధారముగా భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము అని గుర్తించి ఆ స్వరూపములోనే వారిని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి 12వ అధ్యాయంలోని 4వ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన 3 కఠినమైన నిబంధనలను జీవితములో తూచా తప్పకుండా ఆచరించే పనిలో పూర్తిగా నిమగ్నమవుతారు. 4వ విషయం, దేహాభిమానులు భగవంతుణ్ణి పొందే విషయములో 100కి 100 పాళ్ళు అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాస మార్గాన్ని అనుసరిస్తారు. ఆ కారణముగా భగవంతుణ్ణి వారు భావిస్తున్న విధముగా సాకార రూపములో గాని లేక గీత నిర్ధారించిన నిరాకార స్వరూపములో గాని ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోలేరు. దీనికి భిన్నముగా ఆత్మాభిమానులు భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని గీత ద్వారా భగవంతుడు బోధించిన జ్ఞానాన్ని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకుని 3వ అధ్యాయంలోని 21వ శ్లోకములో స్పష్టము చేసినట్లు ఆ జ్ఞానాన్ని జీవితములో ధారణ చేయడానికే అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 19 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 24 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడి సత్యస్వరూపము నిర్గుణ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము అని ఖరాఖండిగా స్పష్టము చేసే మరొక అద్భుతమైన శ్లోకములోని తత్వాన్ని చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.